హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. ఆల్మోస్ట్ ఈ వీడియో అనేది పోస్ట్ చేసేసరికి శివరాత్రి కూడా అయిపోయి ఉంటుంది. సో మీకు అందరికీ బిలేటెడ్‌గా హ్యాపీ శివరాత్రి. సో యాక్చువల్‌గా ఇది ముందు డే అనమాట. శివరాత్రికి ముందు రోజు అనమాట. వీడియో అంతా షూట్ చేస్తున్నాను. సో యాక్చువల్‌గా నా దగ్గర ఒక శారీ ఉంది. అది బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా లైనింగ్ అయితే టైంకి కనిపించలేదు. ఇంకా అందుకోసం అని చెప్పేసి బయటకొచ్చాను. సో బయటకొచ్చినప్పుడు ఇంకా వీడియో అయితే తీశాననమాట. ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టడం లేదు కదా! కనీసం కొంచెమైనా రీచ్ వస్తుంది అని చెప్పేసి లాంగ్ వీడియోస్ అయితే ట్రై చేస్తున్నాను. ఏ దానికి వాచ్ అవర్స్ ఇస్తున్నాడో, దేనికి ఇవ్వడం లేదో అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఎలా పడితే ఇంకా అలా పెట్టేస్తున్నాను. లాంగ్ వీడియోస్ ఇస్తున్నాను, లైవ్ ఇస్తున్నాను, షార్ట్ వీడియో కొన్ని ఓన్‌గా కూడా క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. నేను ఓన్‌గా కష్టపడి చేసిన వీడియోస్‌కి అండ్ ఏదో లిప్ మూవ్‌మెంట్ ఇచ్చి ఇంకా షార్ట్స్‌కి అయితే గనుక సాంగ్స్ అయితే చేస్తాం కదా మనము. సో వాటికి ఎంత డిఫరెన్స్ ఉంది. జస్ట్ మనము యూట్యూబ్‌లో ఏం కష్టపడకోకుండా జస్ట్ 1 ఆర్ 2 సెకండ్స్ అయితే కొన్ని షార్ట్స్ సాంగ్స్ అయితే చేస్తాం కదా! వాటికైతే మస్తు వ్యూస్ వస్తాయన్నమాట. కానీ అదే ఏదన్నా ఒక కొంచెం ఓన్‌గా క్రియేట్ చేసి కొన్ని వీడియోస్ అయితే తీస్తాం కదా! దానికైతే నాకు ఆఫ్టర్‌నూన్ ఎప్పుడో అప్‌లోడ్ చేశాను. ఇప్పటికి కనీసం 10 వ్యూస్ కూడా కనిపించలేదు. చాలా బాధగా అనిపించింది. సో మార్నింగ్ నుంచి మా హస్బెండ్‌తో డిస్కషన్ అనమాట నాకు. సో మా హస్బెండ్ ఏంటంటే ఓన్‌గా ఏదైనా కంటెంట్ అనేది క్రియేట్ చేసుకో. నీకు బాగా వ్యూస్ వస్తాయి. బాగా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఎంత చేసినా గానీ నువ్వు ఎప్పుడు ఆ సాంగ్స్ అవి చేసుకుంటే గనక ఎప్పుడు నీకు రీచ్ ఉండదు అని చెప్పింది నిజమే. కాకపోతే ఏంటంటే మనకు ఆ వీడియో ఎడిటింగ్ అవన్నీ తెలియాలి. సేమ్ టైము ఇంకా మనకి ఇంకా మళ్ళీ కొంతమంది అవసరమవుతారు. నాకు ఉండేది ఇద్దరు చిన్నపిల్లలు. వాళ్ళకు స్టడీస్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు కనీసం అంటే జనాలు నాకు అడిక్ట్ అయిపోయిండ్రనమాట. సో ఈ అమ్మాయి వచ్చేసి సాంగ్సే చేస్తుంది. ఇంకా అవే చూస్తామని చెప్పేసి నన్ను సాంగ్స్‌కే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా షార్ట్స్‌కి అయితే ఇంకా ఏదన్నా ఓన్ కంటెంట్ అంటే జస్ట్ ఏదన్నా వాయిస్ ఓవర్ ఇచ్చి అలాంటి వాటికి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా ఏదన్నా కొంచెం ఫన్నీగా లాంటివి ఓన్‌గా క్రియేట్ చేస్తే సరిగ్గా చూడడం లేదు. వ్యూస్ కూడా రావడం లేదు. సో నేనేమనుకుంటున్నాను అంటే ఇంకా జనాలు నాకు దీనికి కనెక్ట్ అయ్యారు. సో దీని నుంచి నేను చేస్తేనే కొంచెం నాకు సక్సెస్ వస్తుంది అని చెప్పేసి ఇంకా దీనికి నేను ఫిక్స్ అయిపోయాననమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా కావాలనుకుంటే గనక ఇంకొక దాంట్లో ఏదైనా ఇంకొక ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని అందులో ఏదైనా పెట్టాలని అనుకుంటూ ఉన్నాను. చూడాలి ఏమవుతుందో. అండ్ ఫైనల్‌గా అయితే కొంచెం బయట పని ఉందని చెప్పాను కదా! లైనింగ్స్ అవన్నీ కావాలని ఇంక షాప్‌కైతే వచ్చేసాను. ఇప్పుడైతే ఇంక నేను కొన్ని బ్యాంగిల్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయింది బ్యాంగిల్స్ అయితే తీసుకోక. నా దగ్గర కొన్ని ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ పడేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా హ్యాండ్స్‌కి అయితే వేసుకుంటాను. ఏది వేస్ట్ చేయకూడదు కదా అని చెప్పేసి ఇంకా వేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడైతే ఇంకా బయటకొచ్చాననమాట. ఇంకా బయటకొచ్చి ఇవన్నీ ఇంకా వీడియో తీసుకుంటున్నాను. సో ఏంటి ఏ సో బయట కొంచెం ఏదన్నా ఔట్ సైడ్ వ్యూస్ అనేటివి మనం చూపిస్తే గనక జనాలు మన వీడియోస్‌ని లైక్ చేస్తారు కదా అని చెప్పేసి యాక్చువల్‌గా నేను ఎప్పుడైనా గానీ ఏమన్నా స్టీల్ సామాను అవన్నీ కావాలనుకుంటే ఇక్కడే షాప్‌లోకి వచ్చి తీసుకుంటాననమాట. అంతకుముందు వచ్చేసి నేను వేరే చోట తీసుకునేదాన్ని. ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువే. కాకపోతే నియర్ బై ఉండేది ఇదొక షాపే. అందుకోసం అని చెప్పేసి ఈడికొస్తాను. ఇంకోటి లైనింగ్స్ కోసం నేను వచ్చానా. కాకపోతే ఏంటంటే అదో షాప్ అనేది క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే ఏదో మ్యారేజ్ ఉందంట. అందుకే క్లోజ్ చేశారు. అందుకే పక్క షాప్‌కొచ్చి అడిగాను. అడిగితే ఏదో షాప్ క్లోజ్ అని చెప్పేశారు. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఎందుకో కొన్ని వీడియోస్ అయితే కొన్ని షాప్‌లలో నేను వీడియోస్ తీస్తుంటే ఇంకా అక్కడ ఏంటంటే ఇలా కొంచెం బ్లాక్‌గా కనిపిస్తుంది. ఇంకా ఏమైనా నా మొబైల్ ఏమన్నా సో ఫాల్టా అని చెప్పేసి చెక్ చేసుకున్నాను. ఇంకెందుకు అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసాననమాట. యాక్చు యాక్చువల్‌గా బ్యాంగిల్స్ అయితే కావాలి. కొంచెం చేతి నిండా బ్యాంగిల్స్ వేసుకోవడం అంటే నాకు ఇష్టం అనమాట. ఇలా బయటకు వచ్చానో లేదో అలా ఒక 500 అయితే ఖర్చు అయిపోయాయి. నాకు అందుకే అమౌంట్ అనేది ఏదన్నా కొంచెం ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తాను. సో ఏదున్నా మా హస్బెండ్‌కి ఇస్తాను. లేదంటే ఫోన్‌పేలో ఉంటాయి. ఫోన్‌పేలో మనం డబ్బులు అనేది ఖర్చు చేస్తే కనిపించడం లేదు ఎంత వేస్తున్నామా ఏమా అనేది. అందుకే
చేతిలో ఎప్పుడైనా క్యాష్ పెట్టుకుంటూ ఉంటాను. కాపోతే నాకెప్పుడు పాకెట్స్ ఉండవు కదా! ఎక్కడైనా పెట్టేసి మర్చిపోతానని ఇంకా ఫోన్‌పే యూజ్ చేస్తున్నాను. ఇంకా పక్కనే ఇంకో షాప్ ఉన్నింది. ఇంకా షాప్ దగ్గరకొచ్చేసి ఇంకా లైనింగ్స్ అవి తీసుకున్నాను. తీసుకొని ఇంక పెట్టేసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాను. పక్కనే మోమోస్ అయితే కనిపించాయి. ఇంకా టుమారో ఫెస్టివల్ కాబట్టి ఆ సందడైతే అంతా ఇంత కాదు. ఇంకా మాకైతే మా హాస్టల్ ముందే ఉందనమాట. సో, టెంపులు చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. లాస్ట్ టైం మార్నింగ్ టైం అయితే చాలా పెద్ద క్యూ ఉన్నింది. ఈసారి జస్ట్ నాకు 5 మినిట్స్‌లోనే దర్శనం అయిపోయింది. ఇక్కడొచ్చేసి 4, 5 టైమ్స్ అయితే అభిషేకం చేస్తారండి. అభిషేకం చేసిన తర్వాత ఏమవుతుంది అంటే, ఇంకా అంటే కొంచెం డెకరేషన్స్ అనేటివి చేంజ్ చేస్తారనమాట. చేసి చాలా బాగుంటుంది. అక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకోనివ్వదు. అందుకే నేను ఎలాంటి ఫొటోసు తీసుకోలేదు. ఇంకెలాంటివి మీకు పెట్టలేదు. ఇన్‌సైడ్ వీడియో అయితే నేనేం పెట్టలేదు. కానీ ఔట్ సైడ్ వీడియోస్ అయితే ఈ మధ్య చాలామంది మామూలుగా మనకి శివరాత్రి వచ్చిందంటే కూచిపూడి, నాట్యం అవన్నీ చేస్తారు కదా! బయట స్టేజి అవన్నీ పెట్టేసి అవైతే చాలా బాగా చేశారు. అవన్నీ నేను వీడియో తీశాను. చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడైతే ఇంకా ఫెస్టివల్ రోజనమాట ఇది. ఇంకా నైట్ అయితే నేను వీడియో తీయలేదు. ఆ రోజైతే ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోలేదనమాట. ఇంకా పని ఎక్కువుండింది. చాలా టైర్డ్ అయిపోయాను. ఇంక అందుకే బ్లౌజ్ స్టిచ్ చేసుకోలేదు. ఇంకా నా దగ్గర ఉండే ఏదో ఒక శారీదే అని చెప్పేసి ఇంక ఇదైతే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఆ రోజొచ్చేసి ముందే కొంచెం పటాలవన్నీ క్లీన్ చేసుకుందామని అనుకున్నాను. కానీ అవ్వలేదు. ఇంక అందుకోసం అని చెప్పేసి ఇంక నెక్స్ట్ డే మార్నింగే ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నా. క్లీన్ చేసుకొని ఇంకా బొట్లు అవన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా జస్ట్ అమావాస్య ఒక 2 డేస్ ఉందనమాట. అందుకే ఇంకా ఏదైనా ఫెస్టివల్ వస్తే ముందు రోజు వచ్చేసి ఇలా క్లీన్ చేసుకుంటాననమాట. సో, ఈ పెద్ద హాస్టలు, చిన్నది ఈ రెండింటిలో చేయాలంటే మినిమం ఒక 1 అవర్ పడుతుంది. చాలా కష్టం కానీ చేయాలి కదా! తప్పదు అన్నట్టు చేస్తూనే ఉన్నాను. కానీ విసిగించుకోకుండా చేసుకోవాలి పూజ. ఇక్కడ, అక్కడంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకే ఫ్రైడే మాత్రమే ఈ మధ్య దీపం పెట్టేస్తున్నాను. మిగతా డేస్ ఈవినింగ్ టైం కుదిరితే పెడుతున్నాను. లేదంటే టైం ఉండడం లేదు. సో, ఇందులో నా కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ కష్టపడాలి. తర్వాత దేవుడిని అడగాలి. అంతేగాని 24 అవర్స్ పూజ చేస్తే మనకైతే డబ్బులు రావు గదా! సో, అందుకోసం అని జెప్పేసి 24 అవర్స్, 23 అవర్స్ వర్క్ చేస్తాను. ఒక గంట కాకపోతే 10 నిమిషాలైనా దేవుడినైతే తలుచుకుంటాను. వీలుంటే దీపం పెడతాననమాట. ఈ మధ్య అది కూడా కుదరడం లేదు. అందుకే అలా బిజీ అయిపోయాను. కానీ దేవుడిని ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే ఇంత కష్టం చేస్తున్నానంటే ఆ దేవుడి దయ అంతో ఇంతో ఉంది గదా! అందుకే ఈ మధ్య బయటికెళ్తుంటే ఒక అబ్బాయి అన్నాడు, "మీరు చాలా కష్టపడుతుంటారక్క యూట్యూబు, సేమ్ టైం స్టిచ్చింగు, మళ్ళా పీజీ, చిన్నపిల్లలు అబ్బో! మీది చాలా పనుంది" అని. మామూలే ఎప్పుడైనా చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఆగిపోతామో, రెస్ట్ తీసుకుంటామో అప్పుడు మనని తన్నేసి ముందుకు వెళ్ళిపోతారనమాట. అందుకోసమే నాన్ స్టాప్‌గా చేస్తూనే ఉంటాను. అసలు నాకు అలుపనేదే లేదనిపిస్తుంది. ఇంకా ఫైనల్‌గా అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాలండి. నాకు తెలిసి ఈ వీడియోస్ ఎవరైనా లేడీస్ గాని చూస్తే వాళ్ళకైతే తెలుస్తుంది. ఒకసారి పూజా రూమ్ దగ్గరికెళ్ళిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకొని అట్‌లీస్ట్ 15 డేస్‌కి ఒకసారైనా మేమైతే క్లీన్ చేస్తామనమాట. 15 డేస్‌కి గానీ, 1 వీక్ గానీ సో, దాన్ని బట్టి ఉంటుంది. ఏదన్నా కొంచెం గలీజ్‌గా అలా ఉంటే గనక వెంటనే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం. కొంచెం నీట్‌గా ఉంటుందనమాట. సో, అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ చేసుకొని పూజ చేసుకునేసరికి మినిమం 1 ½ అవర్ అయితే పడుతుంది. నాకేంటంటే జస్ట్ 1 ఆర్ 2 ఐటెమ్స్ అంటే 1, 2 పటాలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఎక్కువ లేవు. సో, కొంచెం ఫాస్ట్‌గానే అయిపోతుంది. ఈ మధ్యలో ఈ పూజ చేసే టైంలో కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. మధ్యలో పిలుస్తూ ఉంటారు. సో, వాళ్ళని కూడా చూస్తూ ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు ఏదన్నా నేను కొన్ని చదువుకుంటూ ఉంటాను. కనకధార లాంటివి. అవి చదివేటప్పుడు కూడా కాల్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళకు తెలీదు కదా మనం ఇలా చదువుకుంటున్నామని చెప్పేసి కట్ చేస్తాను. లేదంటే గనుక కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఫ్రైడే టెంపుల్‌కి అయితే వెళ్తాను. కానీ ఈ మధ్య అవ్వడం లేదు. నెక్స్ట్ వీక్ అన్నా చూడాలి. సాటర్డే కూడా వెళ్ళేదాన్ని టెంపుల్‌కి. అది కూడా మిస్ అయిపోయింది. కనీసం ఇప్పటి నుంచన్నా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఉండేది సాటర్డే, సండే ఆ 2 డేస్ మాత్రమే. కనీసం ఆ 2 డేస్ అయినా 7 వరకు, 7:30 వరకు పడుకుందాం అని చెప్పేసి
కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పని చేస్తాను కాబట్టి నైట్ బాగా టైర్డ్ అయిపోతాను. మార్నింగ్ వచ్చేసి 5కే లేచి పిల్లలకి లంచ్ బాక్స్ అవి ప్రిపేర్ చేసి వాళ్ళని స్కూల్‌కి పంపించుకొని ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా! అందుకే సాటర్డే, సండే అయినా మా హస్బెండ్ కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పేసి పడుకోమంటాడు. ఇంకా ఇంట్లో హస్బెండే పర్మిషన్ ఇస్తే ఇంకేం కావాలి చెప్పండి. అందుకే నేను పడుకుంటానండి. ఇంకా మిగతా టైంలో అయితే ఇంకెప్పుడు పని చేస్తూనే ఉంటాం కదా! నైట్ ఆల్మోస్ట్ ఒక్కోసారి 11, 12 కూడా అవుతుంది. ఇంకా దాన్ని బట్టి పోతూ ఉంటాను. ఇంకా ఫైనల్‌గా అయితే ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చూడండి ఎంత టైం పడుతుంది క్లీన్ చేసేసరికి. ఇంకా పూజ అవన్నీ అయిపోయాక మధ్యలో పని పడింది. ఇంకా బయటకొచ్చేసాను. ఇంక ఈలోపు మా హస్బెండ్ వచ్చాడు. ఇంక తన చేత ఇంకా టెంకాయ అవన్నీ కొట్టిచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేశాను. ప్రసాదం అయితే ఏం చేయలేదు. జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే పెట్టేశాను. అండ్ ఇంకా ఫైనల్‌గా ఇంక టెంపుల్‌కొచ్చానండి. ఇది మా టెంపుల్ అనమాట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై పీజీ అంటే హాస్టల్ ముందే మా టెంపుల్ ఉంది. ఇప్పుడన్నా కొంచెం నయము. యాక్చువల్‌గా నేనైతే గనుక నైట్ టైమ్ అయితే అట్‌లీస్ట్ ఒక చిన్న అడుగు వేయడానికి కూడా ప్లేస్ లేదు. అంతమందొచ్చారు. బయట డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సేమ్ టైము క్యూ అయితే ఉంది. అట్‌లీస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉండింటది. అంత క్యూ ఉంది. అంటే ఈ సరౌండింగ్‌లో శివాలయం టెంపుల్ ఇక్కడే ఉందనమాట. అది మాకు బెనిఫిట్ అయిపోయింది. మార్నింగ్ లేవగానే బాగా సుప్రభాతం అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇదే కాదు, ఇప్పుడే కాదు లాస్ట్ స్టిల్ నేను ఈ థర్డ్ టైం అనమాట నేను శివాలయం చూడడము. అంటే శివరాత్రి ఇక్కడ సెలబ్రేట్ చేసేది చూడడము. యాక్చువల్‌గా నేను ఫస్ట్ టైం ఇక్కడికొచ్చినప్పుడు ఇలా సెలబ్రేట్ చేస్తారని నాకు తెలీదనమాట. సో, అప్పుడొచ్చేసి హాస్టల్‌లో ఫుడ్ వెరైటీస్ అన్నీ ఎక్కువ చేశాం. కానీ ఎవ్వరు తినలేదు. అంతా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. చూస్తే ఇంకా మార్నింగ్ 7 నుంచి ప్రసాదం అయితే స్టార్ట్ చేస్తారనమాట. కాఫీ ఇచ్చారు. టిఫిన్స్ ఉంటాయి. అంటే టిఫిన్స్ అంటే మనకి పెద్ద పెద్ద ప్లేట్స్‌లో అలా అయితే ఏమి ఉండవు. జస్ట్ ఒక చిన్న కప్ ఇస్తారనమాట. ఆ కప్‌లోనే ఉంటుంది. సో, దాంతో ఉప్మా గానీ, ఏదన్నా పొంగల్ గానీ, ఏదన్నా సాంబార్ రైస్ గానీ, సో, అదే మనకు అన్‌లిమిటెడ్ ఎంతైనా తినొచ్చు. సో, ఇంక అలా తినేస్తే గనక ఇంకా ఏం ఫుడ్ తింటారు చెప్పండి హాస్టల్‌లో. అండ్ పైగా ఈరోజొచ్చేసి నేను హాస్టల్ వాళ్ళకి స్వీట్ గూడా చేయించలేదు. ఎందుకంటే బయటనే ఉంటుంది కాబట్టి వాళ్ళు మొత్తం బయట తింటారు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేస్తే గనుక కనీసం ఆ రోజైనా స్వీట్ తింటారు గదా! ఎందుకు అని చెప్పేసి ఇంకా అప్పుడు గూడా నేనైతే స్వీట్ చేయించలేదండి. నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా ప్లాన్ చేద్దామని. యాక్చువల్‌గా నెక్స్ట్ డే వచ్చేసి సో, మా వాళ్ళకి బ్యాడ్ లక్ ఏంటంటే సో, సండేనే ఆ రోజు చికెన్ బిర్యానీ అనుకున్నాను నేను. సండే వచ్చేసి మాకు ఇక్కడ చికెన్ ఉంటుంది. ఆ రోజు ఏంటంటే ఇంకా ఫెస్టివల్ వచ్చింది కదా! ఇక్కడైతే నాన్ వెజ్ అయితే చేయలేదు. ఇంకా మండే అయినా పెట్టాలనుకుంటే మా హస్బెండ్‌కి అయితే కొంచెం ఆఫీస్‌లో పని ఎక్కువ ఉన్నింది. అందుకోసం అని చెప్పేసి ఇంక అప్పుడు కూడా చేయలేదనమాట. మండే వచ్చేసి కనీసం కొంచెమైనా తింటారనేసి ఎగ్ అయితే చేయించాను. ఎగ్గు, చపాతీ, వైట్ రైస్ అలాంటివి చేపిచ్చాననమాట. సో, ఇది నాకు కొంచెం వీడియో అనేది రొటేట్ అయిపోయిందనమాట. సో, ఇలా పెట్టుకొని తీసేటప్పుడు నాకేంటంటే ఎవరైనా మాట్లాడుతూ కనిపిస్తే గనుక వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా ఇలా పక్కన పెట్టేసుకుంటాను. అందుకే ఇలా కనిపించింది. కొంచెం రొటేట్ చేసుకొని చూడండి చాలా బావుంటుంది. ఇంకా టెంపుల్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. నేను, మా హస్బెండ్, పిల్లలు అంతా కలిపి టెంపుల్ దగ్గరైతే ఇంక ఎంటర్ అయ్యాము. జస్ట్ ఒక 5 మినిట్స్‌లోనే అయిపోయింది. కొంచెం అప్పుడైతే క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉన్నింది. సో, అందుకే అయిపోయింది. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కూడా కొంచెం మీకు వీడియో తీద్దామని చెప్పేసి ఇంకా వీడియో షూట్ చేసి తీద్దామని చెప్పేసి తీసి పెట్టేస్తున్నాను. ఔట్ సైడ్ లుక్ అయితే ఎలా ఉందో చూడండి. చాలా అంటే చాలా రష్ ఉందనమాట. ఇంకా మా సరౌండింగ్‌లో వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే, ఇంక పక్కనే టెంకాయ గానీ, ఏదన్నా సో, పూజా సామాగ్రి ఏమైనా ఉంటే చిన్న చిన్న బండ్లు అవన్నీ పెట్టేసుకున్నారు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఎలాగో ఫెస్టివల్ గదా! ఎవరన్నా వచ్చి కొంటారని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ తెచ్చుకున్నారనమాట. చాలా బాగానే ఉన్నింది. టాయ్స్ అయితే చాలా వచ్చాయి. అండ్ దేవాంశు పెద్ద బాబు గూడా ఇంక కావాలని ఏడుస్తా ఉంటే ఇంక తీపిచ్చామనమాట నేను. సో, ఇప్పుడైతే ఇది ఔట్ సైడ్ అంటే మా హాస్టల్‌కి ఆపోజిట్ సైడ్ అనమాట. మొత్తం వచ్చేసి ఇలా ఉంది. చూడండి ఎంతమందున్నారో. సో, ఇప్పుడొచ్చేసి ఇటు సైడ్ మొత్తం అన్ని షాప్సే. మొత్తం అంతా బైక్ పార్కింగ్ ఇచ్చేశారు. కొంచెం ఆపోజిట్ సైడ్ వచ్చేసి అక్కడ ఒక గేట్ లాగా పెట్టేసి ఇంకా లోపలికి ఎంటర్ చేయనివ్వలేదు. అంటే పెద్ద పెద్ద వెహికల్స్.
ఓన్లీ ప్రసాదం కోసం మాత్రమే వచ్చే వెహికల్స్‌కి అనుమతి ఉంటుంది. మిగతా వాటికైతే అనుమతి ఉండదు. యాక్చువల్‌గా మాకు ట్యాంకర్స్ అయితే 2 ట్యాంకర్స్ పడతాయన్నమాట. సో, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. సో, ఆ రోజు మేము ఏం చేసామంటే వాషింగ్ మిషన్స్ అవన్నీ తీసేసాను. తీసేసి ఇంకా నెక్స్ట్ డే పెట్టేసుకుందాం అని చెప్పేసి వాటర్ అయితే వాష్‌రూమ్‌లోకి వెళ్ళాలంటే కష్టం కదా అనేసి ఇంకా అవన్నీ పీకేసాము. పీకేసి పక్కనైతే పెట్టేసాను. ఇంకా పెట్టేసరికి ఫోన్ల మీద ఫోన్‌లొచ్చాయి. ఏమైంది వాషింగ్ మిషన్ పని చేయట్లేదు అది ఇదని. సో, నేనేం చెప్పానంటే, ఈరోజు వాటర్ అయితే గనుక చాలా తక్కువ ఉంది. వాష్‌రూమ్‌లకి మాత్రమే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ డే వచ్చేసి వాషింగ్ మిషన్‌కి అయితే గనుక పర్మిషన్ అయితే ఇస్తాము. ఒకవేళ వాటర్ అయిపోతే చాలా కష్టం కదా అని చెప్పాను. చాలామంది అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోలేకపోయినా మేమైతే ఏం చేయలేము. ఎందుకంటే ట్యాంకర్ రావాలంటే చాలా కష్టం. ఆ కష్టం అనేది వాళ్ళకి తెలుస్తుంది. మాకు తెలుస్తుంది. నైటు ఈ ఫెస్టివల్ మొత్తం అయిపోవడానికి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ నైటు 12:00 అయిపోయింది. నేను మళ్ళీ 2:00కి కాల్ చేసి, ఆ టైంలో కూడా కాల్ చేసి ట్యాంకర్‌నైతే పిలిపించాననమాట. ఇంకా ఫైనల్‌గా అయితే ఇదే డెకరేషన్ చూడండి ఎంత బావుందో. చాలా బావుంది కదా! నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్‌గా ఈ ఇప్పటికంటే లాస్ట్ టైం డెకరేషన్స్ ఇంకా బాగున్నాయి. నేనప్పుడు వీడియో కూడా పెట్టాను. లాస్ట్ టైం వీడియో వచ్చేసి నా పాత ఛానల్‌లో ఉన్నింది. ఇంకా ఆ ఛానల్ మానిటైజేషన్ అవ్వడం లేదని చెప్పేసి ఇంకా పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడైతే గనుక కనీసం దీన్నైనా మానిటైజేషన్ చేసుకుందామని. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా నేనొచ్చేసరికి కొంతమంది కిడ్స్ కూర్చోన్నారు. వాళ్ళకేంటంటే సంగీతం క్లాస్ అనమాట. సో, అక్కడ ఏదో సాంగ్ అయితే పాడుతూ ఉన్నారు. నేనింక అవన్నీ వాళ్ళకి పెట్టలేదు మీకు. ఎందుకంటే మనకి కాపీరైట్ వస్తుంది కదా! వీడియో కావాలంటే ఎంతసేపైనా తీసుకొని పెట్టుకోవచ్చు. అది కూడా నేను కొంచెం క్లమ్జీగా తీశాను. వాళ్ళ ఫేసెస్ అవన్నీ నీట్‌గా తీయలేదనమాట. ఎందుకొచ్చిన తలకాయ నొప్పి లేనివి అన్నీ మీదేసుకొని మరి ఛానల్ పోద్దో ఏమో అని చెప్పేసి అదొక టెన్షన్స్ నాకు. అందుకోసమే. అండ్ డెకరేషన్ చూడండి. అసలు పైన జస్ట్ ఒక్కొక్క ఫీట్‌కి 1 ఫీట్‌కి ఒక లైటు, 1 ఫీట్‌కి ఒక లైటు. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారనమాట. వినాయక చవితి మిగతా ఏ ఫెస్టివల్స్‌కైనా సరే, అన్ని ఫెస్టివల్స్ కంటే ఈ ఫెస్టివల్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మాకు చాలా బావుంటుంది. ప్రతి ఒక్క పీజీ మెంబర్ కూడా ఎంజాయ్ చేస్తామనమాట. సో, ఏదైనా మన ఇంటి ముందు గానీ, మన హాస్టల్ ముందు గానీ ఏదైనా కొంచెం బాగా ఎక్కువ మంది జనాలొచ్చేసి ఒక పండగ వాతావరణంలాగా ఉంటుంది. ఒక 10 టైమ్స్ వచ్చింటాను ఔట్ సైడు వీడియో తీయడానికి. నాకు భయమనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక 70% కపుల్సే వచ్చారనమాట. సో, ఇక్కడ వీడియో అంటే చూడ్డానికి అంటే టెంపుల్‌కొచ్చారనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా ఎలాగైనా ఉంటారు. ఒకవేళ ఇన్ కేస్ మన వీడియోలో పడ్డారంటే ఎందుకు తీశారు మా పేరెంట్స్ చూసారు. ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి మనం తీసుకోవచ్చు. అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవనమాట. ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ నాకు కొంచెం థమ్స్ అప్ తీసుకొచ్చి ఇవ్వు అన్నాడు. అందుకే నేను షాప్ దగ్గరికొచ్చాను. షాప్ దగ్గరికొచ్చినప్పుడు ఇంకా వీడియో అంతా తీశాననమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇంట్లోకి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది నాకు. ఇంక వాళ్ళందరిని దొబ్బుకొని, తోసుకొని రావడానికి. ఈవినింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా 5:30, 6 దాకా అయిపోయింది. ఇంకా నేనైతే దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేస్తున్నాను. మార్నింగ్ అయితే ఫుల్ డెకరేషన్ చేశాను. మీకు ఇక్కడ దీపం పెట్టింది నేను చూపించలేదు. ఈవినింగ్ మాత్రమే చూపిస్తున్నాను. మార్నింగ్ చాలా బాగా చేశాను. నా శారీ అవన్నీ కూడా మీకు క్లారిటీగా చూపించలేదనమాట. షార్ట్స్‌లో ఉన్నాయి చూడండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా దీపం పెట్టేసాను. ఇంకా మధ్యలో ఇక్కడ దీపం పెడుతున్నా సరే ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది. యాక్చువల్‌గా స్టాండ్ అయితే పెట్టేసి వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. కానీ స్టాండ్ అంత పైకి వస్తుందా రాదా అని చెప్పేసి ఆ స్టాండ్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలంటే చాలా కష్టం. లాస్ట్ టైం నేను మా హస్బెండ్ నైట్ 9:30కి ఒక పోటీ అయితే పెట్టేసుకొని రాసుకున్నామన్నమాట. సో, ఓం నమ శివాయ అని చెప్పేసి ఒక నోట్ ఒక్కసారి 1000ని ఒకసారి రాసామన్నమాట. నేను మా హస్బెండ్ ఇద్దరం కూర్చొని రాసాము. కానీ ఈసారి ఎందుకో ఇంకా ఫాస్ట్‌గా అయిపోయింది. అసలు టైం లేదు. అందుకే ఇంకా ఫాస్ట్‌గా అయిపోయింది. అందుకే ఇంకా అలాంటివన్నీ ఏం చేయలేదు. సో, ఇప్పుడైతే ఇంకా దీపం పెట్టేసి మళ్ళీ నాకు ఇంకో హాస్టల్ ఉంది కదా!
అక్కడికి కూడా వెళ్ళి ఇంకా దీపం అయితే పెట్టేయాలి. అప్పటికే ఇంకా 7:00 అయిపోయింది. ఈలోపు కస్టమర్స్ వచ్చారు. 4:30 నుంచి నాకు వాళ్ళతో మాట్లాడడానికి సరిపోయింది. నైట్ అయితే నేనైతే పిల్లలకి కూడా ఏం తినిపియలేదనమాట. బయటనే ప్రసాదాలు అవన్నీ పెట్టేస్తూ ఉంటే బయటికెళ్ళి ఒక 2 రకాల ప్రసాదాలు అయితే తీసుకొచ్చి పెట్టేశాననమాట. యాక్చువల్‌గా మార్నింగ్ టైం బెల్లమన్నం పెట్టారు. అందులో వచ్చేసి పైనాపిల్ యాడ్ చేశారు. చాలా బాగుంది టేస్టు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదే ఫస్ట్ టైం అనమాట ఒక బెల్లమన్నంలో పైనాపిల్ యాడ్ చేసుకొని తినడం. యాక్చువల్‌గా ఇంటి దగ్గర వచ్చేసి ఏదన్నా జీడిపప్పు అవి వేసుకొని తింటాం కానీ, ఇలాగైతే ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం అనమాట. ఇంకా దీపం పెట్టేశాను. దీపం పెట్టిన తర్వాత బయట వచ్చేసి నాకు తులసి చెట్టు ఉంది. తులసి చెట్టు దగ్గర దీపం అయితే పెట్టాలి అని చెప్పేసి ఇంకా బయటకొచ్చాను. బయటకొచ్చేసి అక్కడ ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు. ఉదికడ్డీలు అవన్నీ తీసుకెళ్ళి పెట్టడానికి కోసం అని చెప్పేసి బయటకైతే వెళ్ళిపోయాను. 6కి స్టార్ట్ చేస్తే 7 అబోవ్ అయిపోయిందనమాట నా పూజ. మధ్యలో పిలుస్తుంటే వాళ్ళకి ఆన్సర్ చెప్పడం, పిల్లలు వాళ్ళంతా డిస్టర్బ్ చేయడం. నేను అవన్నీ కట్ చేసుకున్నాను. ఎడిట్ చేశాననమాట. ఎందుకులే అవన్నీ షూట్ చేయడం అని చెప్పేసి. అందుకే మీకు ఇది మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా! ఎందుకో వీడియో లెంత్ ఈ మధ్య తక్కువగా ఉంది అనిపించింది. అందుకే కొంచెం అయితే వీడియో అయితే ఎక్కువగా షూట్ చేశాను. సో కొంచెం బోరింగ్‌గా అనిపించకుండా బాగుంటుంది అని చెప్పేసి. ఎప్పుడు మానిటైజేషన్ అవుతుందో ఏమో గానీ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను నా మానిటైజేషన్ కోసము. కొంచెం హార్డ్ వర్క్ అయితే ఎక్కువ చేస్తున్నాను. పర్వాలేదు, కొంచెం మీడియంగా అయినా చేస్తున్నాను. కానీ మిగతా వాళ్ళకి వచ్చినంత వ్యూస్ నాకెందుకు రావట్లేదో అసలు అర్థం కావడం లేదు. లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నాం. పల్లెటూరులో ఉండే వాళ్ళకి కూడా కొంచెం బాగా ఎంకరేజ్‌మెంట్ ఇచ్చి బాగానే వ్యూస్ ఇస్తున్నారు. నాకు తెలిసింది ఒకటే, అది టైము. వాళ్ళ గుడ్ లక్, నా బ్యాడ్ లక్ అనుకుంటాను. ఏ టైంలో స్టార్ట్ చేశానో ఏమో యూట్యూబ్ కానీ అసలు నాకు వ్యూసే రావడం లేదు. చూడాలి మరి ఏమవుతుందో. అన్నీ ట్రై చేసి ఇప్పటికీ స్టిల్ 1.5 ఇయర్ దాటిపోయింది. 1 ఇయర్ నుంచి చేసి ఒక ఛానల్‌ని పోగొట్టేశాను. ఇప్పుడు కనీసం దీంట్లో అయినా కొంచెం బాగా సిన్సియర్‌గా పెట్టేసుకుందాం అని చెప్పేసి కొంచెం కష్టపడి చేసుకుంటూ ఉన్నాను. చూడాలి ఏమవుతుందో. టైం అది అంతే, ఏం చేయలేమనమాట. ఆ దేవుడి దయ ఉండాలి కానీ 1 డే కూడా మానిటైజేషన్ అయిపోతుంది. చాలామందిని చూశాను. కొంతమంది మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా కానీ వాళ్ళకి కూడా ఛానల్ ఉంటుంది. 1 ఆర్ 2 డేస్ మాత్రం సపోర్ట్ చేయగలుగుతారు. మిగతా టైంలో ఎక్కడా చెప్పండి. సో మన ఛానల్ అనేది మన చేతిలోనే ఉంటుంది. అందుకే ఆల్మోస్ట్ ఈ వీడియో అయితే ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజైతే మొత్తం 2 వీడియోస్ మొత్తం అప్లోడ్ చేయాలని చెప్పేసి 9:00కి కూర్చున్నాను. హాఫ్ అన్ అవర్ ఇప్పటికే అయిపోయింది. వీడియో మొత్తం ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాననమాట. అందుకే నైట్ టైం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ టైం అప్లోడ్ చేస్తే బాగొస్తుంది రీచ్ అంటారు. మన టైము. సో వీడియో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఏ టైం అయితే ఏముంది అని చెప్పేసి నేనైతే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పెట్టేస్తానన్నమాట. అందుకే నీకు వ్యూస్ అవ్వడం లేదని కొంతమంది అంటారు. సో ఏం లేదు, వీడియో నచ్చితే ఏ టైంలో పోస్ట్ చేసినా కానీ వ్యూస్ అయితే వస్తాయని నా ఒపీనియన్. సో ఈరోజుటి వీడియో అయితే ఇంతేనండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.